హరి ఓం. వేదాంత విజ్ఞానము పాఠము 99. బ్రహ్మచర్యము. యమంలో 4వది బ్రహ్మచర్యము. సంతానోత్పత్తికి మూలమైన జననేంద్రియమును ఉపస్థని నిగ్రహించుట, అది బ్రహ్మచర్యము. వీర్యమును కాపాడుకున్నవాడు వీర్యవంతుడవుతాడు. రేతస్సు ఓజస్సుగాను, ఓజస్సు మేధస్సుగాను, మేధస్సు తేజస్సుగాను పరిణామం చెందును. ఇంద్రియమును నిగ్రహించినచో మేధావంతుడు గాను, తేజవంతుడుగాను, వీర్యవంతుడుగాను వృద్ధి పొందగలడు, ఆయుష్మంతుడు కాగలడు. మన ప్రాచీన సాంప్రదాయంలో ఆశీస్సును ఈ క్రింది విధంగా ఇస్తాము. శతమానం భవతి శతాయు పురుష యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమానం కొలత, శతాయు పురుష 100 ఏళ్ల జీవితము గల పురుషుడు అవుగాక. ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి, శతాధిక్యమైన ఇంద్రియ ప్రతిష్టత కలుగుగాక. ఆయుష్షు ఇంద్రియమందే ప్రతిష్ఠించబడి ఉన్నది. అట్టి పవిత్రమైన వీర్యమును తన ధర్మపత్ని ఎందే సంతానాభివృద్ధి కొరకు మాత్రమే వినియోగించదయ్యున్నది. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్యం సిద్ధించిన యోగికి మిక్కిలి సామర్థ్యము కలుగును. బ్రహ్మచర్యం సిద్ధించిన యోగి మృత్యువును జయించగలడు. బ్రహ్మచర్య వ్రతానుష్ఠానం వలననే యోగము సిద్ధించును. గాంధీ మహాత్ముడు ఒక వయస్సు వచ్చిన తరువాత తన ధర్మపత్ని సమ్మతితో బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించినాడు. అందువలన దృఢ సంకల్పుడు కాగలిగినాడు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినాడు. అంత గొప్పదనుంది బ్రహ్మచర్యంలో. స్వస్తి.